సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథుని ఉత్తర హరివంశం రెండవ భాగం 21/5/20 వజ్జల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు పరిష్కరించిన పుస్తకాన్ని మనం చూస్తాం. హరిహరనాథ తత్వాన్ని చెప్తాం. ఇది అత్యంత ప్రాచీనం. భారతంలో వ్యాస మునీంద్రుడు ప్రతిపాదించారు. శంకర భగవత్పాదులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రవచనకర్త జగద్గురు కృప చాతుర్మాస్య దీక్షావ్రత సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రచురించిన ప్రత్యేక సంచిక ఆది శంకరుల దివ్య చరిత్ర ఆధ్యాత్మిక సందేశం అనే వ్యాసంలో ఇలా చెప్పారు. శంకర భగవత్పాదుల దృష్టిలో బ్రహ్మం హరిహర స్వరూపమే. మాతృమూర్తి మరణశయ్యపై ఉన్న ఆమెకు పరతత్వం బోధించారు. ప్రశ్నోత్తర రత్నమాలికలో కశ్చ భగవాన్ అని ఆమె ప్రశ్నకు మహేశ శంకర నారాయణాత్మైక అని సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి మహేశ్వరుడు పరమాత్మ శివకేశ రూపం అయిన ఒకే పరతత్వం అని స్పష్టం. శివకేశవుల అభేదాన్ని సూచించిన వాళ్ళ ఆయుష్ శ్రేయస్సు కలుగుతుందని పెద్దలు చెప్పారు. వైష్ణవ ఆళ్వారుడు దీన్ని ఆదరించి డాక్టర్ ఓగేటి అచ్యుతరామ శాస్త్రి అనుకున్నారు. వారు చెప్పిన మాటలు ఇక్కడ చూశారు. నన్నయ్య ప్రయోగించిన హరిహర ద్వంద్వమే తిక్కన హరిహరనాథ రూపకల్పనానికి మూలక. సమన్వయించి చూడగా ఆంధ్ర భాష ఆది భిక్ష పెట్టిన నన్నయ్య భట్టారకుడే ఆంధ్రదేశంలో హరిహరనాథ తత్వ దర్శనానికి కూడా మార్గదర్శకుడయ్యాడు అంటంలో అది నిజం అన్నమాట. ఇక తిక్కన ఇలా తిక్కనది నెల్లూరే కానీ అతని హరిహరనాథుడు మాత్రం నెల్లూరి వాడు కాదు. తిరుపతి వెంకటేశ్వరుడే అతని హరిహరనాథ్. వెంకటేశ్వర తత్వమే హరిహరనాథ తత్వం. 100వ వ్యాసపీఠిలో 100వ పేజీ. కనుక తిక్కన దృష్టిలో హరిహరనాథుడంటే తిరుమలేశుడు బాలాజీ. ఎర్రన కూడా వెంకటేశావతిని ఆరాధకుడు. ఎర్రన నృసింహ పురాణంలో తిరుమలను ప్రశంసించారు. అతడే మొదట గ్రంథంలో తెలుగు భాషలో తిరుమలను నృతించిన వాడని డాక్టర్ ఓగేటి వారి వాక్కు గుర్తించుకోమని. తరువాత కవులను హరిహరనాథుడి ఎడ అధిక భక్తి కలిగిన వాడు పైచరాజు వెంకటనాథ్. తన పంచతంత్రం హరిహరనాథుడికి అంకితమిచ్చి పైచరాజు వెంకటనాథుడి తాత ముత్తాతలంతా తిరుమలేశుని భక్తులవటమే కాదు, ఆ దేవునికి అనేక కానుకలు అర్పించి వారి దృష్టిలో వెంకటనాథ తత్వమే హరిహరనాథ తత్వమని విశదవు. శివదేవుండవు శివుడవు శ్రీమన్ మహావకుంఠుండవు జినదేవుండవు అని కాటూరు వెంకటేశ్వరరావు గారు తిరుపతి వెంకన్నని గురించి ఒక చక్కని పాఠం ఒక పద్యం రాస్తారు. తిరుమల మందిర సుందర అని ఒక పాట కూడా ఉంది. నాటికి నేటికి నిత్య సత్య సహిహర హరిహర స్వరూపుడు. ఆశ్వాస ఆది పద్యం. మొదట 4 హరిహరుడి శృంగారము, 5వ పద్యంలో భక్తుల వరప్రద, 6వ పద్యంలో యోగీశ్వరుల చిత్తంలో నివాసం. అలాగే మహేంద్రుని జపచర్య ప్రధాన మంత్రమైన తన ఆకారమైన ప్రణవ రూపధ. ఇలా చివరి పద్యంలో హరిహర తత్వం ఓంకారంలో పర్యవసించబడి సర్వము ప్రణవమయం అని అందులో హరిహరానురక్తుడు తిక్కన హరిహరనాథుని 15 పర్వాలను
ఆశ్వాసాంతాలు సుమారు 200 పద్యాలకు మించి రాశారు. అనంతర కవులలో ధూపగుంట నారాయణ కవి 15వ శతాబ్దం తన పంచతంత్రంలో తాను హరిహర భక్తుడన్న అతని కృతిలో 2 చోట్లలో హరిశంభు కీర్తనం, హరిహర స్మరణం అనే పదజాలాలు 16వ శతాబ్దానికి చెందిన కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశక కథాకథన మూల కారణమైన అంబికారమణుడు మత్కవితా సంపత్తి సంధాయకుడైన లక్ష్మీనాయకుడు అని కావ్య నాయకులుగా నియమించి, అలాగే ముక్కంటియును వెన్నుడును అనంగబుల్చు నా వేల్పు కబ్బంబు గ్రోసుగాక అని ప్రార్థించి 16వ శతాబ్ది మధ్యకాలం వాడైన వైచరాజు వెంకటనాథు తన పంచతంత్ర కృత్యాదిలో శ్రీకృష్ణ ప్రార్థన చేసి, తర్వాత ఇతర దేవతా ప్రార్థన చేసి తిక్కనల సంస్కృత శ్లోకం, స్వప్న వృత్తాంతం, షష్ట్యంతాలు రచించి సగర్వంగా ఇలా: ఏ తనగుగలదు హరిహరా సాచివ్యమునంద అన్యజనులకు మది నారోచింప తిక్కయజ్వకు నచన సోములకు మరియు నాకుందక్కంతు. మళ్ళా ఏ చనువు కల హరిహర సాచివ్యమునంద అన్యజనులకు మది నారోచింప తిక్కయజ్వకు నాచన సోములకు మరియు నాకు. తిక్కగన గారి హరిహరాద్వైతం చెప్పారు, అలాగే నాచన సోముడు చెప్పారు, నేను చెప్పాను. మా ముగ్గురు కాక ఎవరికి హరిహరనాథుడు దొరకడు అన్నారు అని కృతి హరిహరనాథుడికే అంకితం ఇచ్చి, శాంతము ప్రధానలు ఆనందవర్ధన అభినవగుప్త పాదులు శాంతం ప్రధాన రసమవుతుందని ప్రతిపాది. అభినవగుప్తులు శాంతమొక్కటే ప్రకృతి రసమని, మిగిలినవి వికృతులని, దానిలో కలిసిపోతాయని. శమం శాంతానికి స్థాయి భావం. శమం అంటే తత్వజ్ఞానం. శుద్ధ ధర్మాలు గల ఆత్మ విషయాన్ని అనుభూతికి తీసుకురావటమే శమం. శమం ఎప్పుడు వ్యభిచారి కాదా. డాక్టర్ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి భారతం శాంతమే ప్రధానం వహిస్తుందని తిక్కయజ్వ అభీష్టం హరి అని చెప్పారు. ఎర్రని హరివంశంలో శాంతరసమే ప్రబంధం భరి రూపం అన్నారు. ఉత్తర హరివంశంలో హరిహరనాథుడు 14 లోకాలని సృజించడం, రక్షించడం, సంహరించడం అనే పనులు చేస్తూ 2 రూపులు ధరించాను, తుదికి తానొక్కడే. అలాగే మహావిష్ణువే భక్తుల తపస్సుల ధర్మార్థ కామ మోక్షాల యొక్క ఫలాల యొక్క పుణ్యాన్ని ప్రతిపాదిస్తాడని స్పష్టంగా నివేదించి, ఆ దైవమే మోక్షప్రదాత అని ప్రతిపాదింప. ఈ తత్వ ప్రతిపాదన కలగదవటం చేతనే శాంతరసమే ప్రాధాన్యం వహిస్తుంది. కవుల ప్రశంసలు శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యంలో బంధుర గాంభీర్య బంధు సుబంధు విస్ఫరిత మహోన్నతి స్తోము సోము అనే 12వ పద్యంలో కీర్తించి, కవి చౌడప్ప వినుభార విబిల్ఘణనాచన సోముని మాఘ కవిని చతురత శ్రీనాథుని నుతింతు సుఖబివరు తిక్కన తలంపును పొందవరకు కవి చౌడప్ప. కవయిత్రి మొల్ల స్తుత గుణోద్దాము నాచన సోము భీము నవ్యమంజుల వాగ్ధుర్యు నన్నపాడు రసికుడైనట్టి శ్రీనాథు రంగనాథు తిక్క కవిరాజును నుతించి అని 9వ పద్యం. సోమన కవితా మాధురిని కురోలిన వాళ్ళెందరూ ఉన్నా అందరికంటే తక్కువగా సోమన కవితలు సోమపానం చేసింది కవయిత్రి మొల్ల.
ఆమె అతనికి తెలుగులో అగ్రాసన ఆధిపత్యాన్ని అర్పించడం అతిశయోక్తిక. అనేక విధ అతని కవితా వేషానికి పరవశించి చెన్నయ్య సూరి అలికంబున నక్షిని దాచినట్టు సర్వజ్ఞుని సోమనాచన సోమనాథు స్తుతి నుతియంతో నీతి చంద్రిక కందుకూరి వీరేశలింగం సోమనాథుడి కవిత్వం చాలా ప్రౌఢంగా ఎర్రాప్రగడ కంటే మేలైంది కాదు. ఒక్క ఎర్రాప్రగడ కవిత్వమే కాదు, భారతం రచించే కవిత్రయంలో అనేకుల కవిత్వం కొన్ని విషయాలలో సోమన కవిత్వంలో కూడా సరిరాదు. అంటే కవిత్రయం కంటే ఈందే ముగింపు చెబుతున్నారు వజ్రవ. సోమనాథుడు విద్యానిధి, సర్వజ్ఞుడు, ప్రతిభా సంపత్తి స్వేచ్ఛారతుడే. ఆ కాలపు సమకాలికులై విద్యాతీర్థుడు, భారతీతీర్థుడు, శంకరానందుడు, విద్యారణ్యుడు, వేదాంత దేశికుడు, పాల్కునికి సోమనాథుడు మొదలైన ఉద్దండ పండితులతో ఉద్వృత్తుడై ఉత్తేజితుడై ఉత్ప్రేరణతో మహోదధినాజను ఆంధ్ర భాష సర్వోన్నతి తెచ్చ. ఉత్తర హరిహంస ప్రబంధం ఒక కృతి అయిన సార్వత్రికం, సార్వకాలికమై సర్వ జనాదరణ పాత్రమై విలసిల్లుతోంది. ఉత్తర హరివంశం మీద గురజాడ శ్రీరామూర్తి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, టి కుమళ్ళ అచ్యుతరావు, ఒంగూరి సుబ్బారావు, చిలుకూరి వీరభద్రరావు, కందుకూరి వీరేశలింగం, నడ కుదిటి వీరరాజు, జనమంత్రి శేషాద్రి శర్మ, నేలటూరు వెంకటరమణయ్య, చాగంటి శేషయ్య, తిమ్మావధ్యల కోదండ రామయ్య, వేలూరి శివరామ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ పి యశోదారెడ్డి, వీళ్ళంతా పరిశోధన చేసిన వారు. అలాగా 17 రాణి హయగ్రీవ శర్మ, డాక్టర్ వేదుల కామేశ్వరరావు, డాక్టర్ ఆరుద్ర, డాక్టర్ డి మునిరత్న నాయుడు. ఉత్తర హరివంశం నాకు 1-2 ఆశ్వాసాల ప్రతి పదార్థం తాత్పర్యం దొరకలని చదివేస్తా. 3 నుంచి 6 దాకా దొరికాయి, అవి తర్వాత మనసు. ప్రథమాశ్వాసం శ్రీ సర్వమంగళా కుజవాసంతి వకుల గంధవద్వహనవాద వద్వనమాలావాసుకి విలాస వేద వ్యాస ముని మనోవినివాస హరిహరనాథ. దేవా వైశంపాయనుండు జనమేజయునకిత్తనియే హరివంశ ప్రథమ కథాంతరమున కలవింతలెల్ల తప్పక మదిలో స్థిరమయ్య గదా మీదట నరవర ఏ కథలుకో వినం ప్రియమనుడను. తిరిగానే ఉంది. జనమేజయుడిట్లను నమ్మునితో బలదేవురావు మును విని మరియున్ తనియదు మది మొదవ వినగోయడు చెప్పవే వివేక నిధానం. ఘనబలుడు దగ్గర తేజుండు అనగుడు అనంతుడన విందు ఆదిమ కథలందనుట వైశంపాయన మునిపది భూపాల చంద్రమునకు ఇట్లనియన్. పాతాళాధిపుడైన శేషుడు ప్రలంబఘ్నుండు నారాయణ ప్రీతిని పుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నతో అంధకోద్భూత స్నేహము కామపాలత తప్పుగాకేమి ప్రఖ్యాతిం పొంగడే పాండురంగ మహిమన్ హలాహల స్వీకృత. మరియు కడిమి జలాసంధ గంధ సింధురము తద్బంధుమండలి తోన పారదు. మరియు నాగాయుధ బాహుదక ప్రాణతనయు కదాకే గదాకేలి దర్పమడు వీకతోడి పరాటవి వరాటవి కేలనమ్మన ధీరు ప్రలంబ దైతేయు చంపే. తెగువ రాసభరూప ధేనుకాసుర బట్టి
విన్నాణమున మేను విరిచి వైచి నగర పరిఖాపయ పూరణంబు చేయ శీరముఖమున కాలింది చేరి తెచ్చి ఎవడు బలరాముడు మెరసి 3 లోకంబుల మేటి మగడు రాజనెత్తునే యాదవ రాముడి తోడ కౌరవాధీశ్వరు కన్యకారత్నంబు కామించి సాంబుండు గజపురం స్వచ్చి మృత్యుమి సేయజూచిన నెరిగి ఆరాజు వాని కారాగృహమున నిగృహీతుని చేయ నెరసిన వార్త వేగమవిని నగరంబు గంగలోన త్రవివైచదనని తన భూరి హలమునెత్తి ఎత్తేప అయ్యేటి నీరు పరపి పట్టణ విత్తట్టు వడకి గదల్చి కొడుకు కోడలి రావించి కోట వెడలి వియ్యమని శిష్యుడని కాచి విడిచేతని శ్రీరతోడితో రాజు చనదు. పాపం వచ్చి అక్కడ హస్తినాపురంకి వెళ్ళి కాళింది నదిని ఒక్కసారి నాగంతో లేపేస్తే అందరూ ఒడికి గడగడాటి దగ్గరికి వస్తే వదిలేస్తారు. అతడు నాగడనెత్తిన అంత నుండి ఏటి దిక్కున కంతయు నగసియుండు హస్తినాపురి అది యనేల యమున నాటపుర అది యమునా నది అది గోలె మధురాపురము చుట్టి కొంతుక అప్పటి నుంచి ఆ మధురా నగరం చుట్టూ యమునా నది తిరుగుతూ ప్రవహిస్తారు. హలపాణి మహిమ చెప్పంగలవారెవ్వ పురాణ కథలను మరియు తెలుసుకొనుమునే చెప్పక నిలిచిన తోటలు వివేక నిర్మల బుద్ధి అనుటయు నా జనమే జయ జనపతి ఇత్తనియ రుక్మి సచ్చిన మొగుడన్ జని యాదవ నగరంబున జనార్దనుండు ఏమి చేసే సౌజన్యని. అయితే రుక్మి చచ్చిపోయిన తర్వాత అక్కడ యాదవ నగరంలో జనార్దనుడు ఏం చేశాడు అప్పుడు వైశంపాయనుడిలా అన్నాడు. తన వీటన్ హరియుండ రాక్షసుడు రత్నస్వర్ణ సందోహమని వినతింగప్పముదేర ఎత్తుకొచ్చుక తద్విఘ్నంబులు కావించిన వనదత్తాక్షుల దైత్యులందునుమ పూర్వంజాలక అంభోరుహాసన చేతన్ నరకుండు లబ్ధబలుడై చాలిన్ క్రియాహాని అతడంతకంతకు వారు బలిబలి హలాహలం క్రియాద్భుత భంగి వివధాస్త్రధారు సమిద్భూమిన్ విరాటున్ ప్రభాపతి తీవ్ర జ్యుతి సోదరాప్తరధినీ పాదాత కుంతలంబు ప్రతివీర ప్రమదా కపోల ఫలక ప్రాంతాల కాంతాంబులను ధనదాంతపుర తారహారము యాధపాల బాలాఘనస్తన కల్పీరం ధర్మరాట్కులవధు సంయాన కౌశేయము ధనుజేంద్రారి వరావరాధ రోధ దయితాధమ్మిల్ల మాల్యంబునన్ కెనుకం తెచ్చి ఘటించి తూచు జయలక్ష్మీ నిత్య నైపథ్యం ఇలా వర్తించి దిగ్విజయంబు చేయాలనే తలంపు నరకాసురుడు స్వర్గం మీదికి దండయాత్రలు ఒకనాడు ధనుజనాయకు సేనతో దివ్యధామంబుపై కటుదాడి వజ్రి మందిరంబు కవాటంబు తన వింటి కొప్పున బొడచుతు క్రూర సింహనాథుడై సమరంబు నాకిమ్ము చాలవిన్ జయమిమ్మనుడు పాకశాసనుడు ఐరావతంబి అమర సైన్యంబు నగరంబు వెలికేగి మగతనంబు మిగుల అద్వైత్యవాహిన మీద నడచి అప్పుడు భయబలంబులు అసి కుఠార కుంత తోమరక్షులి కాది ఘోర శస్త్ర ఘట్టనంబుల అసమ సంగరంబు చే అచలగతి నుండి ధనుజ సైన్యంబు మిగుల బల దైనవ సైన్యంబు చే తరల దయ్యి ధనుజ సింహనాదములు డెందములు పరక్ తిరుగబడి జొచ్చే అమర కుంజర బల అంటే రాక్షసులు గెలుస్తున్నారు, దేవతలు ఓడిపోరు. అట్టి ఎడన్ సుర బలమిత్తట్టు వడం చేసి
ధనుజులసి ముసల గదా కట్టనములు బలమర్దన్ కట్టెదురున నెరపీది అసమ కౌతులమతి అరకయ్యంబున దివిజులు తిరుగబూడి ఇంక మీద ధృతిజడి తిరుగన్ పురుహూతుడగు తమవారు అరసిన తల పువ్వు వాడదని తలచి సంతసిడ నిలునిలుమంతు దానవుల నిర్జరనాథుడు అలర్చి వింట మంటలగతి తూపులన్ చెటుల టంకృతలన్ దిగుడార బోరన్ అక్వలది ఉదారసార రణ కోవిద బాహులు లోకపాలకులు గలసిది కారు చెచ్చునకు గాడ్పుడు తోడగు చందముందగా వాళ్ళెవరెవరు అంటే వచ్చే యక్ష గుహ్యాకులతో వైశ్రవడు తోచ దారుణ భుజగ యదోబలము తోడ వరుడు కాలమృష్యువుల తోడ నరచి దండధరు దానవుల మీద అప్పుడు మొర నిశంభ హయగ్రీవ నరకముఖులు పరవశంగున తలపడ్డ బవరమసడ భీకరంబయ్యే ఉద్భట లోకపాల రచిత సమకాల బాహు విక్రమముచ ఇలా సంకుల సమరంబు చెల్లే సమయంబులో వరుణ తోడి హయగ్రీవుండు దండధరుడి తోడ నిశుంభుడు పురుహూతుని తోడ నరకుడు కుబేరుడి తోడ మురుడు మరియు తక్కిన గీర్వాణులతో ఇతర పూర్వ గీర్వాణులు రాక్షసులు తలపడి పరిఘ రాస ముసల పరసు తోమర శక్తి ప్రముఖంబుల వివిధ ఆయుధంబుల కొండరుల గండలగించు సమయంబున కిలుక బాసహస్తుడు హయగ్రీవునుంచె మర్మభేది బాణాసార రహిమ నత గిరి విధంబున అజరుడై వరుణు మీద స్థిత సరపరంపరా సార శతముడే ఏసిన వరుణుడు దరుజ సరాసారములోన ముంచె అతడాని బాణాసన ముముక్షురసముంబుల చేసను వేసను హస్తకము గిరుగ ఇంద్రుడు తోడన్ ఇట్లు ఖండితంబై కోదండ సకాండంబుగా దిగవిడు వరుడు వైచ పాశము వైచన అబ్బలితం కైదువం కరములబట్ దానవుడు క్రమ్మర వైచ పదస్త్రమంబుధీశ్వరునకు నొవి సేయద నిజప్రభుడన్ సురారి వేగి నిస్తులగదనూచి వైచిన గడున్ వడి మస్తకము మీద తాకిన నెత్తురు గక్కుజు మూర్ఛాయత్తుండై తెలిసి వరుడు అని మొన నిలువం చిత్తంబులేక వీరు బత్తము గట్టుకొని పోయిన పోకై వరుణుడు కూడా ఊడిపోయి పారిపోయి ఎత్తు వరుణుడు పార వెండియు ఒక దశ నిరిమిది శుంభుడంతకు మీద నిరుపదేనమ్ములేసి అతండతని మీద నేసి సాయక సతకంబు ఇంద్రుండు చూడన దళుదుడు ఆ రవిసూను ధనువు నరకే అతడు దండం పెట్టి దైచు గొరిపొత్త ఆది గుణంగ బణాసనంబు వైచి వాడు అసితోడ వైవస్వనితు మీద నరచి అద్దేవ దానవులు కళగి జోడుగాని కైదువుల బొరాడి రతల ముందర సురాసురుల బలంబులు గళంగ వాసవుడు బరుడు బోరుబడుపు తోపనట్టు గదిసి జయోల్లాసమతిశయ గదదత్తించని శుంభ మస్తకము కారుండు వ్రేయన్ మియిన్ అదరన్ బయి నన ఒకంత కందిరిగియున్ సతాతిశయవాడు జోడు తెగన్ వ్రేసిన మేను వ్రసి యముడాటోపంబు దైత్యము చైతన్యమున్ మృదులన్ యామ్య బలంబులు ఆ వలునికి ప్రీతిని తొలందించిన ఎలా ఇట్టిక సూడిన వాడు ఎట్టుడు కొన్నాడు అడుచు ఉల్లసమాడ బట్టగుతు మగిడి తోడక పట్టణమున కేజ లజ్జ బండతనమున మరియు ఒక దిక్కున శ్రీదుడు బుద్ధది మణిభద్రాదురై యక్షుడు కొయ్యకుడు విద్యాధరుడు మనసుతో తేర దాకి
అమ్మురుని తోడ చేరి నడవ 70,000 పౌరవులు ఇందు నడచి శరపరంపరలు ఆదను జేంద్రు పై గురిసిన బురదలు దుండు పౌరవ సమూహముగ రాజరాజుపై సరణి కలంబు ఉచ్చి తన చక్కిని ఎక్కిన గొక్ష గుహ్యకు విరియగ ఖడ్గపాదముల వేసిన వచ్చిన త్రోవపట్ కాతరము మాణిభద్ర సహితంబుగా వచ్చిన వారు పౌరులు ఖైదువులు విడిచి ఎడళ్ళు గగురుపడ అంతకంతకు గకావికలైన వారి గని మురుండు కుబేరుని గదిసి ఏసే ప్రతిభ ఆసీ విశోపమ బాణత సనుమలందు వక్యమున జక్కు నిరూపాంతములందు రెప్పలన్ మునిగిన బాణజాలములు ముప్పిది గొన్న భయంబు ఖేదమున్ మనమున నిండగా దొడకి మూర్ఖనలేక కుబేరుడేగే అద్ధరుజలి నింద చేసిన విధాతము గోడన పోవు సాగు కుబేరుడు కూడా వాడితో యుద్ధం చేయక పలాయన మరియు దయనవ సైన్యంబు మారులే ఒప్పి తప్పిన నిర్జర యోధవరుడు తోలి రప్పరు వెట్ట ఇంద్రుడు నిలిచే భవరమున ఒక్కరుడు ఏదు పల్లు అందరూ పారిపోయాడు. ఇంద్రుడు అక్కడే యుద్ధంలో దేవతలల్ల బారిన మది రణకౌతుకముల్ల చిల్ల ఐరావణ దంతి నెక్కి నిజరాజిత కార్ముక ఘోర సింజిని రావము సోప ఏ గుణ పురందరుతో నరకుండినిచ్చే నానావిధ సింహనాదుడై నాగముపై జను సింగము అంటుంది. ఇటురా తూతు చేతిలాపనుతు మ్రోయించెన్ గుణంబు అప్పుడు ఉత్కట సంగ్రామము సెల్లె ఇద్దరు దైత్యస్వామి నారాజమొక్కటి ఏసన్ తెగ నింద జాపి హరిమయి గాడన్ సురేంద్రుడు నెత్తుడ దొత్తిల్లుతూ మూర్ఛపోయి కరిపై దూరన్ విచయితుని అంటే ఇంద్రుడు కూడా దెబ్బతింది. అంతలోన తేరి అమరేంద్రుడు 8 బాణంబుల తనిపై పరపి మరి రథము 70 సారథి 9 నేసి పడగ శాస్త్ర శాతక్షుర ప్రముఖ నరకి 100 సూతునంతర సితాసుగా పరంపర చేత జంబూడ నలిచి మధ్యముల 4 శరముల జంపి తచ్చాపంబు క్రూర భల్లమున ఖండించి అమరవైరి విరధుడై చేత కరవారు వెదుకుతుండ దాటి గజకుంభముల గాల దన్ని వజ్రి వక్ష మదరంట వ్రేసి వ్రాలినతడు మీదనే ప్రాణంబు మిడుకుతుండ అలా వేసి కరటి కుంభస్థల ఒక్క ఘాతగొన్న మురస్ హరిమూర్ఛ దేరకమును పారి అది రయంబుల ధనుయుడు అల్లంత ఉరికే చూపరగ్గింప విక్రమ ఆటోపలి ఇలా సంగర విజయోత్సవంబున సింహనాదంబు చేసి వరుణ సైన్యవార్ధి బడబానరుండు దండధర సేనావనదవానరుండు హరసక వీరభట హరినదూరుండు సురరాజసూర పరివార వారి వాహ పవనుండును అనే కైవారంబుడు సలంగ నరకాసురుండు సమరమున గెలిచి పగదుర సమస్త సంపద చేర సంతోషమునన్ తమ వారు మిగుల నుబ్బగ అమరావతి సొచ్చే విభయ మరయు తలంపునన్ అలా వెళ్ళి నృత్య గీతంబులు నిస్సాన పటక సంజాతంబులు లేని సుదుకములు కస్మార ఉగాను కాశ్మీర నిగలంబు కల్హార పుష్పోపహారంబు లేని సౌధాంఘనము మణితోరణంబులు మహనీయ శృంగార వారణంబులు లేని వాకిలులు కర్పూర ధూమంబు కాంతాకటాక్ష నిరీక్షలు లేని గవాక్షము కదలికాదుకూలంబులు కంపమాన చమరవాలంబులు లేని చంద్రశాల కనుంగొడి ప్రమద కల్లోల లోల మానసుండయ్యే దిక్పాల మర్దనుండు
మరియు మగలు దిగబిడిచిపోవుటయు మానంబు తోడ మ్రది మందిరంబు నడంగియున్న మగువల తెగువతోడ వెడలను దిగిచి తెచ్చి చక్కని వారి నేర్పడి ఒక్క వడంగూడ పెట్టు దూత్త జనులు కడచిపోవచ్చిన నొడిచి కచభరంబు వట్టి కొన్న అన్నన్న నీ చెలియలనని విడిపించుకొని కన్నీరు దొరుకు మగంబుల పయ్యద రొత్తుకొని ఏచు సురతుల నదరించు నిర్దయుడై దైతేయుడు సవరని పాపలను తడవి తడవి తమ గానుకగా ఈయవలని కొనిపోవచ్చిన పైపడి విడువజాలక పెనంగు తల్లుల ప్రల్లదంబున తెల్లం జోచి తిట్టు సైకంపు పైదిని మూకలగవడ చలంగు ఘాతుక దైతేయుడు వెండియు గడుసరి దానవులు బిసిమిగల పసిడి కాస చేసి పడద్రోసి కాసింపరచిన ప్రసాదంబులను చతురులకు దితిసుతులు తమ నికేతంబులకను కొనిపోవుటకై విరుగ కొండను వెలికించి స్వరకుమారకుల తలలకెత్తించిన ఘటిత కోటి వండిత కవాట సంఘాతంబులు వారువంబులు గాంధేవంబులు లేని దివిజ వైరు పగిలిపోవునప్పటికీ మసల మనోవేగంబుల ఎక్కించుకొని శనవలస పోవనీక దామెనలను కట్టిన దివ్య విమానంబులు విరిగిన రత్న స్తంభములు వెటతాటనంబులకు హేమ కుంభంబులు పగుల నడచిన పట్టెలు పైపడం దిగిచిన పెట్టెలు నోడు పరచిన చిందంబులు వరగంగ్రాచిన దారబంధంబులు తప్పిబడిన నూపురంబులు తల్ల కెడవైన గోపుర జనంబులు నిలువున గూరిన మేడలు నెరిదప్పిన వాడు పారవైచిన దివ్యాస్త్రంబులు పలు చోట్లబడిన శస్త్రంబులు శూచి చిరునవ్వున నరకాసురుడు భాసురంబగు జంభారి మందిర ద్వారంబు గడిచి అంతకమున అంతఃపుర కాంతలు తొలగు ఉండుట ఎచ్చట మండలంబుల ఉన్నత రత్న సింహాసనం మీద ఆసీనుడై అయం జరిగింది. నరకాసుడు పూర్వశిని పిలిపించడం, ఆమెతో సంభాషించడం రేపు తెలుసుకుందాం. స్వస్తి.